మొన్న మొత్తం డీలా పడిపోయినట్టుగా అనిపిస్తా ఉంది హనుమంతన్న అంత్యక్రియల్లో. ఆ! ఆ రోజంతా అక్కడ వేలాది మంది వచ్చిర్రు గదా! హ్మ్. ఆ క్రమంలో ఆ డే అంతా ఫుడ్ తినలే. దానికి ముందు రోజు పాట రికార్డ్ చేస్తానికి పోయినాం అన్న విషయంలో. అట్లా టైం సరిపోలే, నిద్ర లేకుండే కొంచెం చాలా డల్‌గున్నా ఆ రోజు. అవును. అన్న 'సుక్క రామనరసన' విషయంలో ఈ పాక హనుమంతు అంత్యక్రియల రోజు నుండి అనేక అనుమానాలు, ప్రశ్నలు దాని గురించి తర్వాత మాట్లాడదాం. దానికంటే ముందు హిడ్మా మరణించిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేసినాం. చాలా చర్చలు జరిగినాయి అప్పుడు. హ్మ్. ఆ తర్వాత మీరు పాడినటువంటి ఒక పాట బాగా వైరల్‌గా మారింది. వాళ్ళ తల్లి గూడా చూసి ఆమెకు భాష అర్థం కాకుండా భావం అర్థమై కన్నీరు పెట్టుకుంది. ఎట్లా అనిపించిందన్న ఆ వీడియో మీకు గూడా పంపించిన. అంటే నేనొక విషయం చెప్తా. భావం అర్థం కావాలంటే భాషే రావాలనేటువంటి అవసరం కూడా లేదు. హ్మ్. ఎందుకనంటే కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది వినికిడి ప్రాబ్లమ్, కొంతమందికి గాత్ర ప్రాబ్లమ్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషికి. అవును. కానీ కళ్ళుంటే సరిపోద్ది హ్మ్. అనేటువంటిది అర్థమైంది అది చూస్తుంటే నాకు. ఓకే. కళ్ళుంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనేది నీ కదలికలను బట్టి అర్థం చేసుకోగలుగుతది. అవును. రెండోటి కొడుకు గురించే ఇనిపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తల్లికి ఆ ఏడుపు రావడం అనేది సహజం. ఏ తల్లికైనా వస్తదట్లా. ఆ! ఓకే అన్న. ఆస్తుల గురించి మావోయిస్టులు ఆస్తులు సంపాదించుకుంటారు. ఇంకా అనేక ప్రశ్నలు గతంలో ఉండేవి. నేను స్వయంగా మావోయిస్టు హిడ్మా ఇంటికెళ్ళినప్పుడు చూసిన దృశ్యాలు చాలామందికి చూపించే ప్రయత్నాలు చేసినాము. ఆ ఇల్లు చూసిర్రు. ఎట్లా అనిపించిందన్న ఆ ఇల్లు చూసిన తర్వాత మీకు? వాళ్ళంతా గూడా వాళ్ళ సొంత స్వలాభాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, అంటే వాళ్ళ కడుపులో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు కోసం, కేవలం వాళ్ళ కుటుంబం కోసం గాదు గదన్నా వాళ్ళు అవును. అవును. పోయింది. హ్మ్. ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉండాలనేది అసలైన పాయింట్. అవును. ప్రజాస్వామ్య పందాలో ఈ దేశం లేదు. హ్మ్. ఇది రాజరిక వ్యవస్థ అని వాళ్ళు గట్టిగా నమ్మిర్రు గాబట్టుకనే, హ్మ్. ఈ రాజరిక వ్యవస్థలో యుద్ధం జేసే దిశగా వాళ్ళు అడవులలో పోయినటువంటి సందర్భం. అవును. కాబట్టి వాళ్ళ దగ్గర ఏముంటది? ఏముండదు. హ్మ్. తొడుక్కోవడానికి కరెక్ట్ అయిన చెప్పులుండయి, యేసుకోవడానికి కరెక్ట్ అయిన బట్టలుండయి. హ్మ్. ఇప్పుడు మనమంటే ప్రజాస్వామ్యం అయినప్పటికీ కాకపోయినప్పటికి గూడా మనం హ్మ్. ప్రజలలో ఉన్నాం గాబట్టి 3 పూటలు తినగలుగుతున్నాం. నచ్చిన అవును. బట్టేసుకోగలుగుతున్నాం. హ్మ్. నచ్చిన జీవితాన్ని అనుభవించగలుగుతున్నాం. అన్ని రకాలుగా ఉన్నాం. అవును. ఎందుకు వాళ్ళకు మనకున్న తేడా ఏంది అనంటే, మన దగ్గర పెన్ను ఉన్నది. వాళ్ళ దగ్గర గన్ ఉన్నది. అవును. కదా! హ్మ్. ఈ దేశంలో గన్ను పట్టుకుంటే క్రైమ్ అయితదనేటువంటి కోణంలే. హ్మ్. కేవలం ఆ ఒక్క కోణాన్ని చూపించుకుంటా. ఓకే. పెట్టుబడిదారులకు ఈ ఖనిజ సంపదను కట్టుబెట్టడంలో భాగం. హ్మ్. ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేయాలనేటువంటి భాగం. హ్మ్. ఈ దేశంలో మాట అంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినట్టు భావ ప్రకటన అటువంటి స్వేచ్ఛ ఉన్నది. అవును. ఆ స్వేచ్ఛని హరిస్తున్నటువంటి ప్రభుత్వాలను మనం ఇలా క్లియర్‌గా చూస్తున్నాం. హ్మ్. గతంలో ఏమంటారు రేవంత్ రెడ్డి పాలనలో కావచ్చు, కేసీఆర్ పాలన కావచ్చు, ఇలాంటి జర్నలిస్టులు ఎంతోమందిని అవును. వాస్తవాన్ని ప్రజలకు ఇనిపియడమే పాపం అనే తీరుగా తీసుకుపోయి లోపల పెట్టిర్రు. అవును. అవును. ఇప్పుడేంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్ఐఏ అనేటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించినటువంటి అంశం అది. హ్మ్. రాష్ట్రానికొచ్చి ఎక్కడ విచారణ చేయాలనుకున్నా కూడా ముందస్తు ఉత్తర్వులు జారీ చేయాలి. హ్మ్. ఆ జారీ చేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ములాఖాత్ అయిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి మనిషిని మాట్లాడటానికి కావచ్చు, ఇంకేదైనా కేసులు కావచ్చు, ఇంకేదైనా జరుగుతది. అవును. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసే గాథ ఇన్నన్న లాంటోళ్ళని తీసుకుపోయి బంధించడం జరిగింది. అవును. కాబట్టి ముఖ్యంగా ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ రాజ్యాంగ నిర్మాణం చేసి, ఇది మనవాద రాజ్యాంగం చేసి, హ్మ్. ఇది హిందూ రాజ్యాంగం మార్చేసి, ఇక్కడ ఏ మతం గూడా లేకుండా భూస్థాపితం చేయడంలో భాగమే ఈ ఆపరేషన్ కగారు, ఈ అన్నలను చంపుడు, నాలాంటోళ్ళని పట్టుకపోయి జైల్లో కూసోబెట్టుడు ఇదంతా జరుగుతున్నది. ఓకే. ఒక మాటలో చెప్పాలంటే గాథ ఇన్నన్నని మాట్లాడినందుకే పట్టుకపోయిరు అనేటువంటి చర్చకొస్తే హ్మ్. రాజ్యాంగాన్ని క్లియర్‌గా తగలబెట్టినట్టే లెక్క. అవును. ఇది ముందుగా ఎవరు గుర్తుపట్టాలి? మేము బహుజనులం అని చెప్పి మిసాలు తిప్పేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు పసిగట్టాల్సినటువంటి అంశం. హ్మ్. రాజ్యాంగాన్ని కాపాడతాం, రాజ్యాంగాన్ని కాపాడతాం, రాజ్యాంగాన్ని కాపాడతామని పదే పదే బల్లలు గుద్ది నెత్తి నోరు మొత్తుకుంటున్నటువంటి ఉద్యమకారులు ఎవరైతుర్రో వాళ్ళు పసిగట్టాలి. వాళ్ళు అవును. దీని మీద మాట్లాడాలి. వాళ్ళందరి మౌనం ఏ వైపు దారి తీస్తుర్రు అనుకుంటున్నారు? ఏముంటది మనవాద రాజ్యానికి పునాదులు ఏస్తురని అర్థం. హ్మ్. అంతే గదా! అంటే గ్రహిస్తలేరు అనుకోవచ్చా వీళ్ళంతా ఇది? గ్రహించకపోవడం అనేది ఏముండదు. వాళ్ళు గుడ్డోళ్ళేం గాదు, లేకపోతే తెలివి తక్కువోళ్ళేం గాదు. అవును. గ్రహించకపోవుడు అనేది ఏముండదు. హ్మ్. నోరు తెరిస్తే నా నాలుక ఏడ కోస్తారనే భయం. హ్మ్. నోరు తెరిస్తే నా నాలుక ఏడ కోస్తారనే భయం. హ్మ్.
కానీ వాళ్ళకి ఇంకొక విషయం అర్థం కాకపోవడం ఏంటి అంటే ఉమ్. గతంలో మాట్లాడితే నాలుకలు కోసేసారు. అవు. గతంలో రాజరిక వ్యవస్థలో రాజరిక పోకడలో మాట్లాడితే నాలుకలు కోసేసారు. చెప్పులు వేసుకుంటే కాళ్ళు నరికేసారు. ఉమ్. బట్టలు వేసుకుంటే వీపు నిండా ఆతలు పెట్టారు. ఉమ్. పెద్ద మనిషి అయిన పిల్ల పక్కలకు రాకపోతే తల్లిదండ్రిని చంపేసారు. అవును. భర్త ముంగల్ని భార్యను కట్టేసి చేర్చారు కదా. అవును. అలాంటి రోజు వస్తుందనేటువంటి తత్వాన్ని వీళ్ళు ఎందుకు పసిగడతలేరు? ఉమ్. ఇలా మెదళ్ళకి ఏమన్నా చెదలగిట్ట పట్టిందా అనేటువంటి కోణంలో అనిపిస్తుంది. బట్ వాళ్ళకి అన్నీ తెలుసు. ఓకే. అన్నీ తెలుసు. మాట్లాడకపోవడమే చాలా విచిత్రం. ఓకేనా. మరోసారి హిడ్మా తల్లిని ఊహించుకుని ఒక పాట చిన్న. అంటే నేను ఏమంటే హిడ్మా విషయానికి వస్తే ఒక్క హిడ్మా అని కాదన్న. ఒక్క హిడ్మా అని అనేక కాదు. మంది ఉన్నారు. అందులో ప్రపంచవ్యాప్తంగా పరిచయమైనటువంటి వ్యక్తి హిడ్మా. హిడ్మా హిడ్మా పాక హనుమంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీలో కీలక సభ్యులు అయినప్పటికీ వాళ్ళ ఎవరికి పరిచయం లేదు కాబట్టి, అంటే సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ మీద చర్చలు జరగలేవు కాబట్టి వాళ్ళు అంటే కనిపించకుండా వేరు. అట్లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళపైన ఒక పాట. నేనేమంటేనా, ఒక తల్లికి గర్భం అయిన తర్వాత బతికుంటే పిల్ల పుడుతుంది, అవు. చనిపోతే పీనిగా పుడుతుంది. అవును. కానీ కన్నీళ్ళకి కడుపు అయితే ఏం పుడుతుంది అనేటువంటి కోణంలో పాట చేస్తున్నాం. ఉమ్. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు ఉడుతడు ఓ నక్సలైటు. విప్లవమెప్పుడు విత్తనమే, విప్లవమెప్పుడు విత్తనమే, అంతం లేని సంతానమే. వేలాది హిడ్మలను చంపింది, వేలాది హిడ్మలను చంపింది, రాజ్యమెన్నడు నీతిగా గెలిచింది. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. తొందరగా చేస్తారు ఈ పాట. ఓకేనా. ఎందుకంటే సింపుల్గా నక్సలైట్లు కొత్తగా నక్సలైట్లను కానీ అటువంటి గర్భాశయం భూమి మీద ఏం కొత్తగా పుట్టలే. అవు. ఈ నక్సలైట్లకు పురుడు పోసేటువంటి, ఆ నక్సలైట్లు పుట్టేవలసినటువంటి ఆ పురిటి నొప్పులను ప్రజలకు కల్పిస్తున్నటువంటి రాజ్యాలు ఏవైతున్నాయో ఆ రాజ్యాలనే ఈ నక్సలిజాన్ని నిర్మాణం చేస్తున్నాయి. ఓకే. రాజ్యమే పుట్టిస్తున్నది, రాజ్యమే సంపిస్తున్నది.